ఈ లోగో మార్చడం ఒకటి, చిహ్నాలు మారుస్తామనే ఒక చర్చ జరుగుతున్నది కదా. మరి కాకతీయ కళాతోరణము, చార్మినారు తీసేస్తారు అనేది ఒకటి. రాష్ట్ర గేయాన్ని ఆయన పట్టించుకోలేదు, ఈయన పట్టించుకుంటే వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది అంతవరకు. సంగీత సారథ్యంలో అదొక వివాదం ఉన్నది. దీనిపైన ఏమంటారు? అంటే ఒక చట్ట కోణంలో, రాజ్యాంగ కోణంలో చూసినప్పుడు చట్టబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వం, క్యాబినెట్ వాళ్ళు ఏ డిసిషన్ అయినా తీసుకోవచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, తీయకూడదని లేదు. గీతానికి సంబంధించినంత వరకు రాజ్యాంగంలో ఒక జాతీయ గీతం గురించే ఉంది, కానీ రాష్ట్ర గీతాలకు రాజ్యాంగ రక్షణ లేదు. అది వాళ్ళ సంతృప్తి కోసం రాసుకుంటారు, పాడుకుంటారు. స్టేట్ సాంగ్ అని చెప్పుకుంటారు, స్టేట్ బర్డ్ అని చెప్పుకుంటారు, స్టేట్ ఫ్లవర్ అని చెప్పుకుంటారు. అవును. బట్ రాజ్యాంగంలో వీటికి ఏ రకమైన గుర్తింపు లేదు. రాష్ట్రాలకు రాజ్యాంగం లేదు. ఇవి చట్టబద్ధత లేనివి అన్నప్పుడు వాటి ఉల్లంఘించినా ఏం చెప్పేది పట్టింపు లేదు. లేదు. ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాష్ట్ర గీతం. అవును. తెలంగాణ ఉద్యమ కాలం అంతా జయ జయ తెలంగాణ పాడుకున్నాం, దాని జోలికి పోలేదు. ఒకటి. జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించకపోయినా పాఠ్యపుస్తకాల్లో ప్రింట్ చేశారు. కాలేజీలలో, స్కూళ్ళల్లో ఈరోజు కూడా ప్రార్థనలో జయ జయ తెలంగాణ పాడుతున్నారు. దానికి ఏం పనిష్మెంట్ ఉండదు. అంటే ఇవేంటంటే ఒక ముఖ్యమంత్రికి ఉన్న హక్కులు. మరి చేయొచ్చు ఆయన. కాకపోతే ఏంటంటే ప్రజల కోణం చూసినప్పుడు కొన్ని ఎస్టాబ్లిష్ అయినవి ఉంటాయి. బుచ్చన్న అనవసరం గెలకడం ఎందుకు వాటిని? ఇప్పుడు నీ పేరు బుచ్చన్న, నేను బుచ్చన్న కదా శ్యాంప్రసాద్ అని పెట్టుకున్నావు అనుకోను, రేపటి నుంచి మళ్ళీ చెప్పుకొని ఊరంతా చెప్పుకోవాలి. ఆల్రెడీ నీకు బ్రాండ్ ఉంది కదా. అంటే ఒకసారి ఇంకోటి, అందులో తప్పేం లేదు. అది కాకతీయ కళాతోరణం ఉండడం అనేది ప్రభువులు వాళ్ళు ప్రభువులు అని కాదు, అది మన వారసత్వ సంపద, వారసత్వ చిహ్నాలు అవి. ఒక కాకతీయ ద్వారం ఉంది. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా అంటాం. ఎక్కడైనా ఢిల్లీలో గొప్పగా చెప్పుకోవాలనుకుంటే ఇండియా గేట్ దగ్గర పోతాం. బాంబేలో గొప్పగా చెప్పుకోవాలంటే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర పోతాం. ఆ తాజ్ హోటల్ పక్కన సముద్రం, ఎవరైనా ఫారెన్ నుంచి రావాలంటే దాని నుంచి వచ్చేటోళ్ళు అన్నట్టు. ఇవన్నీ రాజులు నిర్మించినా, బ్రిటిష్ వాళ్ళు నిర్మించినా కూడా మన చారిత్రక సంపద కదా అది. దాన్ని ఎందుకు కలదనుకోవాలి? ఇప్పుడు ఒక పక్కనేమో కాకతీయ తోరణం వద్దంటావు, చార్మినార్ వద్దంటావు, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప అని దాంట్లో గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్, గంగా జమున తయాజీ ఉండాలన్న ఉద్దేశంతో కుతుబ్ షాహీలు ఒక మంచి కారణం ఉంది. ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అందరు చనిపోతూ ఉంటే అది నివారించడం కోసం ఆయనకు వచ్చిన ఆలోచన చార్మినార్. 400 సంవత్సరాలుగా తెలంగాణకు ఐకాన్గా ఉన్నదాన్ని నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేస్తావు, 10 ఏళ్ళు చేస్తావు, మార్చుడు ఎందుకు? ఎస్టాబ్లిష్ అయింది కదా. నేను ఒక ఛానల్లో చెప్పిన, రేవంత్ రెడ్డి పొరపాటున ప్రధానమంత్రి పదవి ఇస్తే ఆ 4 సింహాలను తీసి పడేస్తాడని చెప్పి. అవి ఇప్పటికి కాదు కదా, అశోకుని కాలం నాటి. అశోక చక్రం తీసేస్తాడు. ఇది మ్యాప్లో ఉండేది ఏంటిది? భారతదేశ జెండాలో నీలి రంగులు 24 చక్రం, అశోక చక్రం ఉంటుంది. రేవంత్ రెడ్డి పొరపాటున ప్రధానమంత్రి అయితే ఏం చేస్తాడు? అశోక చక్రం తీస్తాడు. ఎందుకంటే ఇది రాజులది అంటాడు, ఇది ఫ్యూడల్ చీర్ణం అంటాడు. ఈ 4 సింహాలను కూడా తీసిపడేస్తాడు. అంటే ఇటువంటి నా దృష్టిలో అల్పులు చేసే పనులు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని నేను గౌరవిస్తా, ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి వల్ల ముఖ్యమంత్రి పీఠానికే ఒక గొప్ప పేరు రావాలనుకుంటా తెలంగాణ ప్రజల్లో ఒకనిగా. ప్రజలందరూ గెలిపించారు కదా, అక్కడ పోయి నువ్వు అల్పమైన ఆలోచనలు చేయడం కరెక్ట్ అయిద్దా? నీకు హక్కు ఉంది, ముఖ్యమంత్రిగా నువ్వు ఏదైనా పెట్టవచ్చు. కానీ ప్రజలందరిలో ఎస్టాబ్లిష్ అయిన వాటిని, చారిత్రక వారసత్వ సంపదని తెలంగాణ పౌరులు భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇది మా కాకతీయ తోరణం అంటే కాకతీయ తోరణాన్ని కేవలం ఒక డిజైన్గా చూడొద్దు. అది సంస్కృతి వారసత్వం. మొత్తము ముస్లిం రాజుల పరిపాలన 600 సంవత్సరాలు ఉన్నా కూడా తెలంగాణ సంస్కృతి బతికింది అంటే కాకతీయాలలో బీజాలు ఉన్నాయి. అన్నం తిన్నది ఇక్కడ రైతులు అంటే కాకతీయులు కట్టించిన గోలు చెరువుల సిస్టమ్. నిజాం పాలన మొత్తంలో చీకటి కోణం, చీకటి అధ్యాయం, కాసిం రజ్వీ, రజాకార్లు. కాకతీయుల మొత్తం కథనంలో, వాళ్ళ పాలనలో, 300 ఏళ్ళ పాలనలో వాళ్ళ చీకటి కోణం సమ్మక్క సారక్క వాళ్ళని చంపడం, యుద్ధం చేసి. అంటే ప్రతి రాజుకు మెరుపులు ఉంటాయి, మరకలు ఉంటాయి. చారిత్రక వెలుగుల వారసత్వం మనది, చారిత్రక సంపద మనది. ఎందుకు గర్వపడదాం? చార్మినార్ మాది, కుతుబ్ షాహీలు మా రాజులు. కుతుబ్ షాహీల పాలన కూడా పీడన లేదు, సంస్కృతిని కాపాడారు. హిందూ ముస్లిం సంస్కృతిని బాయ్ బాయ్ అన్నారు.
గాంధీ వచ్చి గంగా జమున తహజీబ్ అన్నాడు. ఇది యమున అనుకుంటారు, గంగా జమున. జమున గంగాను బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తుంది. అక్కడ నుంచి ఒక నది వచ్చి గంగలో కలుస్తుంది. అయితే అది ముస్లిం కంట్రీ నుంచి వస్తుంది, ఇదేమో హిందూ కంట్రీ నుంచి వస్తుంది. అంటే గంగా ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చింది, ఈ ఇండియా నుంచి వచ్చింది, ఒక దగ్గర కలిస్తే గంగా జమున తహజీబ్. అయితే గాంధీ చెప్పాడు ఫస్ట్ ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ పిలిచినప్పుడు 1920s వచ్చి చెప్పిండు ఆయన. అంటే అటువంటి సంస్కృతి చిహ్నమైన వాటిని మార్చడం అనేది నెహ్రూనా గాంధీనా? గాంధీ వచ్చాడు ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ. అయితే ఆ చిహ్నాన్ని తొలగించడాన్ని ప్రజలు జీర్ణించుకోరు. ఇంకోటి టీఆర్ఎస్కి ఒక ఊపిరి పోసినట్టు మళ్ళీ ఒక కార్యక్రమం ఇచ్చినట్టు. ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం కాకతీయ కళాతోరణంతోనే ఉంది. పేరు మధ్యలో వేసి పెట్టేసి అంటే ఒక వెపన్ ఇస్తున్నావు కదా, అవసరమా? గెలకాల్సిన అవసరం ఉందా? ప్రజలు వాడుకున్నారు. ఇవాళ నువ్వు ఏ మార్పులు చేయి, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగా చార్మినార్ నువ్వు ఇలా తీసేస్తావు పాటలు అందరితో అని చెప్పి ఇంకో మాట రాయిస్తావు. ప్రజలు వాడతారా? అది నారాయణ జీర్ణించకపోయింది, అణువులో ఉంది ఆ పాట. జాతీయ రాష్ట్ర గీతంగా కేసీఆర్ ప్రకటించకపోయినా కూడా ఇప్పటికీ లక్షలాది మంది విద్యార్థులు పాడుకుంటున్నారు ఆ పాట. అవునవును, ఎస్టాబ్లిష్ అయిపోయింది. నువ్వు మార్పులు చేస్తే దానికి సాంక్టిటీ వస్తుందా? అంటే ప్రజల హృదయాల్లో ఉన్న వాటిని మార్చాలనుకోవడం మూర్ఖత్వం, అల్పత్వం ఒకటి. రెండో వివాదం ఏంటంటే కీరవాణితో సంగీతం పెట్టించారు. వ్యక్తిగతంగా నేను అటువంటి వాటిని పట్టించుకోను. ఎందుకు అంటే కళాకారునికి, నటునికి ఎల్లలు ఉండవు, ప్రాంతాలు ఉండవు, కులం ఉండదు, మతం ఉండదు, జాతి ఉండదు. మైకేల్ జాక్సన్ ఎక్కడోడని చెప్పి మనం అందరం అవును. కళను కళలాగా చూడాలి తప్ప కళను ప్రాంతంతో ముడిపెట్టద్దు. మరి తెలంగాణ ఉద్యమం మహోద్యమంగా నడుస్తున్నప్పుడు ఆ పాట పాడించాలని చెప్పి రసమై బాలకృష్ణ ఎవరి దగ్గర పోయాడు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దగ్గర పోయాడు. ఆయన పాడితే గొప్పగా ఉంటుంది, నోటెడ్ సింగర్ కదా, ఆయన మించిన వాడు లేడు కదా ఆ రోజుల్లో, ఇండియాలోనే లేడు కదా. ఆయన పాడాలని చెప్పి ఆయన దగ్గర తీసుకుపోయాడు. ఆయన ఏమన్నాడు? ఈ లాస్ట్ లైన్ తీసే బాలకృష్ణ అన్నాడు, స్వరాష్ట్రమై తెలంగాణ. నేను తీయను అన్నాడు, నేను పాడను అన్నాడు ఆయన. నువ్వు ఆ లైన్ తీస్తే నేను పాడతా, ఎందుకంటే ఆయన సపరేటిస్ట్ కాదు, తెలంగాణను సపోర్ట్ చేయలే, కలిసి ఉండాలి తెలుగు వాళ్ళు అన్నాడు ఆయన. అందుకని ఆయన ఒప్పుకోలే. మళ్ళీ ఎవరి దగ్గర పోయాడు? రామకృష్ణ దగ్గర పోయాడు. రామకృష్ణ ఘంటసాల వాయిస్ ఉంటుంది ఆయనకు. ఆయన ఎవరు? ఆంధ్ర కదా, పాడించిండా లేదా బాలకృష్ణ? మరి ఉద్యమకాలంలో ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు రామకృష్ణ పాట పాడితే? అందరిశ్రీకి ఏంటంటే కీరవాణి ఆయన ఆస్కార్ అవార్డు వచ్చినా రాకున్నా, ఆయన ఆస్కార్ అవార్డు రాకముందు నుంచి కూడా కీరవాణితో పాడి అది మ్యూజిక్ చేయించాలి, కంపోజ్ చేయించాలనేది అందరిశ్రీకి ఉన్న. కీరవాణి అన్నాడు తెలంగాణ వ్యతిరేకించాలి ఆయన. కళాకారులకు ఎందుకు ఉంటుంది చెప్పు? సినిమా వాళ్ళు వ్యతిరేకించారు. 69 ఉద్యమంలో కృష్ణ నాగేశ్వరరావు 69 ఉద్యమంలో అది. అవునవును, మళ్ళీ వాళ్ళే జయాంధ్ర అన్నారు, తెలుసా నీకు? అవును, నా దగ్గర అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. 69లో తెలంగాణ సపరేట్ చేయడానికి వ్యతిరేకించి పానగాల్ పార్క్లో నిరాహార దీక్షలు చేశారు వీళ్ళు. ఎక్కడ? చెన్నైలో. అదే 73లో జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు మా ఆంధ్ర మాకేయండి, తెలంగాణ ఇవ్వండి అని చెప్పింది మళ్ళీ ఇదే నటులు. మామూలు 97 తర్వాత వచ్చిన మలిదశ ఉద్యమంలో నటులు ఎవరు కూడా బహిరంగంగా వాళ్ళ ప్రకటనలు చేయలే. పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు తెలంగాణ కోసం గట్టిగా నిలబడ్డారు. ప్రాంతాలు వేరైనా కూడా అందరూ నిలబడ్డారు. సో ఇది ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టింది ఎవరికి? సంగీత ప్రియులకు. ఎవరు? మన తెలంగాణలో ఈ సంగీత దర్శకుల సంఘం ఒకటి ఉంది కదా, సినిమా సంఘం ఒకటి ఉంది కదా. తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నమైన ఆ పాట అది ఆంధ్ర కంపోజర్ మ్యూజిక్ కంపోజింగ్ చేయించాల్సిన అవసరం ఎందుకు కీరవాణితో అనేది. కీరవాణి మీద మాకు గౌరవం ఉందని చెప్పుకుంటేనే ఈ తెలంగాణలో లేరా? అయితే ఎక్కడ ఇది రెచ్చగొట్టబడదంటే ప్రేమరాజు ఒక ఫోన్లో అందరిశ్రీతో మాట్లాడేటప్పుడు అందరిశ్రీ మాట్లాడిన మాటల వల్ల ఇది ఒక ఇష్యూగా వచ్చింది. అది ఇప్పుడు ఏం చేయలేము మనం, ఎందుకంటే నిన్ననే మొత్తము అదంతా అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఒకటి ఏమంటా అంటే, సరే మనోభావాలు గాయపడ్డా కూడా మనం దాన్ని వెల్కమ్ చేద్దాం. ఎందుకు అనంటే డిసిషన్ తీసుకోకముందే మనం ఏదైనా చెప్పుంటే బాగుండేది. రెండవది, అది రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్ కాదనేది అందరిశ్రీ ప్రకటించాడు, ముఖ్యమంత్రి కూడా ప్రకటించాడు. ఇది తన ఇష్టపూర్వకంగా ఏడాది నుంచి అనుకుంటున్నది. ఏడాది కింద రేవంత్ రెడ్డి లేడు, ప్రభుత్వం లేదు. అయితే ఆ రచయితకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ఎవరిష్టమో వాళ్ళు, దానికి ఎవరేం చేసేది లేదు.
ఒకసారి ఆయన వచ్చిన తర్వాత ఆయన మనసును గాయపరచడం ఎందుకు? నేను వివాదం ఛానల్లో లేదు. చెప్పిన నేను ఒకవేళ ఆ పాట కనుక కంప్లీట్ కాకపోతే కీరవాణి తనంతట తను తప్పుకుంటే బెటర్ అని చెప్పాను. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు మన చేతిలో లేని దాని గురించి ఆలోచించడం, వివాదాలు చేయడం మూర్ఖత్వం అవుతుంది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా తెలంగాణ కళాకారులకు పట్టుబట్టకండి, వచ్చిన దాన్ని స్వాగతిద్దాం. కీరవాణి కొత్తగా కీరవాణికి పేరు వచ్చేది ఏం లేదు ఈ పాటతో, కానీ ఆయనకున్న ప్రతిభ ఈ పాట వల్ల 10 రెట్లు పెరుగుతుంది. ఏది పాటకు గౌరవం పెరుగుతుంది. కాబట్టి కీరవాణికి ఈ పాట ఆభరణం కాదు, ఈ పాట కీరవాణి వల్ల ప్రజల్లోకి బాగా పోతుంది అనేది మ్యూజిక్. నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ఎంత ఒక ఒళ్ళు గగుడు పొడిచిన పాట చెప్తా నేను మా మిస్సెస్ హడ్సన్ రివర్ అని ఉంటుంది ఎక్కడ న్యూయార్క్లో, ఆడంతా ఈ లిబర్టీ స్టాచ్యూ లిబర్టీ ఉంటుంది కదా, బోట్లో పోతున్నాం, పెద్ద పెద్ద లాంచ్లో పోతున్నాం. పోతే ఆ లాంచ్లో దేశ విదేశాలకు సంబంధించిన పాటలు పెడుతున్నారు. ఒకటేసారి ఈ పాట వచ్చింది, ఆస్కార్ అవార్డు వచ్చిన పాట, నాటు అందరు ఎగురుతున్నారు. ఎవరికి ఆ నాటు అంటే ఏందో తెలియదు. ఆడ తెలుగు వాళ్ళం మేము ముగ్గురే ఉన్నాం, నేను మా మిసెస్ మా బ్రదర్ అండి. ఒక అరే అయితే మాది దట్ ఈజ్ అవర్ సాంగ్ అని మేము గట్టిగా చెప్పుకొని చంద్రబోస్ ఫోన్ కలిపి ఎంత గొప్పగా ఫీల్ అయినా నేను. అదే న్యూయార్క్లో లిబర్టీ స్టాచ్యూ ముందట లాంచ్లో విదేశీయుల మధ్య నాటు పాట అంటే ఆ గౌరవం కీరవాణిది, ఆ గౌరవం చంద్రబోస్. అయితే అటువంటి ఒక ఆ మ్యూజిక్ కంపోజర్ ఈ పాట చేయడం వల్ల పాట గౌరవం పెరుగుద్ది అంటున్నాను నేను. కాబట్టి వాళ్ళని కొంచెం శాంతింపజేయాల్సిన అవసరం ఉంది. ఇక మీరు మాట్లాడారు కదా, ఈ వీడియో తప్పకుండా చూస్తారు. థ్యాంక్ యూ సార్. ఈ 10 సంవత్సరాలు చూసినప్పుడు తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు బ్రీఫ్ 1-2 మాటల్లో? నేను ఒక మాట చెప్తా కూర్చున్నా. ఎదిగొచ్చిన నాయకుడు కేసీఆర్, తెలంగాణకు ఎదుగుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి. వ్యక్తిగతంగా మనం చూసినట్టయితే పట్టుదల ఉన్న మనిషి, కసి ఉన్న మనిషి, 4 కాలాల పాటు సీఎంగా ఉండాలనుకుంటున్న మనిషి, ప్రజల కోసం ఏదైనా చేయాలని ఒక తపన ఉన్న వ్యక్తి. రేవంత్ రెడ్డిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎదుగుతున్న వ్యక్తి కాబట్టి చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తాడు విషయాలను. కేసీఆర్ గారు చేసినట్టే ఆయన కూడా గ్రాస్ప్ చేస్తాడు. అయితే కేసీఆర్ సెకండ్ టర్మ్లో పూర్తిగా తప్పులు చేయడానికి కారణం ఏంటంటే థింక్ ట్యాంక్ లేదు. అదివరకు ఆయన ప్రతి విషయం మీద మామూలు జర్నలిస్టులకు కూడా ఫోన్ చేసి ఏమవుతుంది అడిగేది, దీన్ని ఎట్లా తీసుకుందాం అని సీఎంగా ఉండి. అవునవును. కానీ సెకండ్ టర్మ్లో ఆయన పని చేయలేకపోయాడు, పూర్తిగా అధికారుల మీద ఆధారపడ్డాడు. ఆయన చేసిన తప్పు రేవంత్ రెడ్డి చేయకూడదు. రేవంత్ రెడ్డి ప్రతి రంగంలో కూడా తెలంగాణలో నైపుణ్యం ఉన్న వ్యక్తిని తన అడ్వైజర్గా పెట్టుకోవాలి. ఒకవేళ అఫీషియల్గా పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళని పిలిచి సలహాలు తీసుకోవాలి, వాళ్ళని పిలిచి చర్చించాలి. కేసీఆర్ కూడా చేసేవాడు. పంచాయతీరాజ్ యాక్ట్ మార్చినప్పుడు, రెవెన్యూ యాక్ట్ మార్చినప్పుడు, మున్సిపల్ యాక్ట్ మార్చినప్పుడు దేశాల నుంచి ఆయన పిలిచి ఒక చార్టర్డ్ ఫ్లైట్ కూడా పంపించి నిపుణులను రప్పించి విచారణ చేశాడు. అంటే మనకే అంతా తెలుసు అనే అహం అనేది ఉండకూడదు. అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి. ఒక గొప్ప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాలంటే కేసీఆర్ మీద ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఆ కోపాలు తాపాలు పక్కకు పెట్టి ఆ భాషను కూడా కొంచెం సవరించుకొని ప్రజలకు ఇంకా ఏం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కేసీఆర్ సంక్షేమం ఇచ్చిండు, అభివృద్ధిని కూడా చూపెట్టాడు. కానీ యువత యొక్క జీవన ప్రమాణాలు పెంచడంలో కేసీఆర్ విఫలమైందని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఆయన 9.5 ఏళ్ళ పాలనలో కోవిడ్ ఒక 1 ఇయర్ తీసేద్దాం, 8.5 సంవత్సరాల యాక్టివ్ రూలింగ్లో ఆయన నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోయినా, పారిశ్రామిక ఉత్పత్తులలో వాళ్ళకు భాగస్వామ్యం లేకపోయినా కూడా వాళ్ళకి ఏం చేయాల్సి ఉండే, ఆయన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సి ఉండే. అది చాలా ఘోరమైన తప్పు కేసీఆర్ చేశాడు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలే, ఎంబీసీ కార్పొరేషన్ నిధులు వాడలేదు, బీసీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. ఫస్ట్ 1 ఇయర్ ఆయన ఇచ్చిన వాళ్ళంతా ఇవాళ దర్జాగా బతుకుతున్నారు. ఓనే కార్ అన్నాడు, మున్సిపల్ వాళ్ళకి వెహికల్స్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కంటిన్యూ చేయాలి. ఆయన చేసిన తప్పులేందో అర్థం చేసుకోవాలి. ఆయన చేయలేకుండా వదిలిపెట్టిన అసంపూర్తి లక్ష్యాలేందో ఆయన ఆలోచించాలి. వాటి మీద ఆయన కనుక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టయితే, ఢిల్లీని ఒప్పించినట్టయితే డెఫినెట్గా తెలంగాణ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. తెలంగాణ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంచడానికి రేవంత్ రెడ్డి కారణమైతే ఆయన భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది.